హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే కదా, సండే స్పెషల్గా లంచ్లోకి మీరేం రెసిపీస్ ప్రిపేర్ చేసుకున్నారు? ఈరోజు సండే కాబట్టి మేము అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. అమ్మ వాళ్ళ ఇంట్లో ఈరోజు స్పెషల్ మటన్ కర్రీ నేనే ప్రిపేర్ చేశాను. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మటన్ కర్రీ కోసం తీసుకున్న మటన్ని 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని కుక్కర్లోకి తీసుకుని కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మటన్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ను పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని మటన్ని కుక్ చేసుకోవాలి. స్టవ్ మీద గిన్నెని పెట్టుకొని ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క అలాగే లవంగాలను వేసుకొని ఆనియన్ ముక్కలు వేసుకొని కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ను వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా అలాగే మటన్ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అన్నీ బాగా కలిసేలా కలుపుకొని టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. టమాటాలు కుక్ అయిన తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలు అలాగే రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకొని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మటన్ కుక్ చేసుకున్నప్పుడు వచ్చిన వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ని యాడ్ చేసుకొని ఇంకొద్దిగా పులుసు కోసం నార్మల్ వాటర్ని కూడా వేసుకొని ఒకసారి ఉప్పు కారాన్ని చెక్ చేసుకొని మన రుచికి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకోవాలి. మటన్లో పుదీనా ఫ్లేవరు చాలా బాగుంటుందండి. పుదీనాను యాడ్ చేసుకొని అలాగే కరివేపాకును కూడా వేసుకొని పులుసు అనేది చిక్కబడేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.